ఒక అభివృద్ధి ఇక్కడ బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది 2 మానవ అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మహిళలకు ముందుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఆసరా కానీ, చేయూత కానీ, నేస్తాలు కానీ ఇలాంటి పథకాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ అభివృద్ధి అనేది చేసి చూపించగలిగింది. అందుకనే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చినాయి, ఏదైతే లక్షలాది మందికి ఉపాధి కలిపింది, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇది 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న కేవలం 3 ఏళ్ల సమయంలోనే. సో మరి ఇదంతా అభివృద్ధి కాదు అని అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి? అభివృద్ధి అంటే 99 పైసలకి వందల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేయటం అభివృద్ధి? ఏదైతే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేము అందుకని మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నామంటే దాన్ని అభివృద్ధి అంటారా? వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా? ఏంది అభివృద్ధి అంటారు చంద్రబాబు నాయుడు గారు? లేదంటే వాళ్ళ మీడియాని అడుగుతున్నా. సో నేను చెప్పినవి ఉన్నాయో లేదో వస్తే చూపిస్తా. ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని పత్రికల్లో రాయటమో టీవీ ఛానల్లో నడపటమో కాదు, ఓపెన్ ఛాలెంజ్. ఎవరైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఉన్నాయి, రండి చూపిస్తా. ఇదైతే వాళ్ళకి ఓపెన్ సవాల్.